morning, 26th May. It's a Sunday. Let's see what is in store for all of us today. Let's first see Aries. Aries వాళ్ళు గ్రేట్ థింకర్స్, దే ఆర్ ఆల్సో విజనరీస్. మీ విజన్ను రియల్ అవుతుంది అని చెప్తోంది. అంటే మీరు కూర్చుని ఇవాల్టి రోజు మీ విజన్ స్టేట్మెంట్ రాయండి, తప్పకుండా అది నిజం అవుతుంది. Now let us see what is in store for Taurans. Taurans-కి కావాల్సినవన్నీ నిజమైపోతున్నాయి. Taurans-కి whatever they want is going to happen very soon, but they are a little worried about the outcome at a later level. మీకు లేటర్ గురించి ఎందుకండి బెంగ? రైట్ నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్, హ్యావ్ ది జాయ్ ఆఫ్ ఇట్, టేక్ ఇట్ ఇన్సైడ్. వాట్ ఎవర్ యూ విష్ ఈస్ కమింగ్ ట్రూ, అండ్ దట్ ఈస్ ట్రూ. ఇట్ ఈస్ యువర్ ఫేజ్ ఆఫ్ లైఫ్ వేర్ యూ క్యాన్ హ్యావ్ వాట్ ఎవర్ యూ వాంట్. కెన్ యూ బీ ఓకే విత్ ఇట్? Now let us see what Gemini has got in store for itself. జెమినై వాళ్ళకి అక్కర్లేని సలహాలు వినే రోజు. అంటే చాలామంది ఫ్రీగా వచ్చేసి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్తే మీకు కొంచెం చిరాకు రావచ్చు. మీ ప్రకారంగా ఇవన్నీ అక్కర్లేని సలహాలు, వాళ్ళకేం తెలుసు వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ అని మీరు అనుకోవచ్చు. కానీ ఇంకో చాలా ఇంపార్టెంట్ సిగ్నల్ ఉంది. ఇది ఓన్లీ మీ మైండ్ సెట్. బికాజ్ యు ఆర్ టయర్డ్ ఆఫ్ నాట్ డూయింగ్ వాట్ యూ షుడ్ బి డూయింగ్, యు ఆర్ ఆల్సో టయర్డ్ ఆఫ్ లిజనింగ్ టు అదర్ పీపుల్ టెలింగ్ యూ వాట్ షుడ్ బి డన్. ఎక్కడో మీరు ఎవరిని పట్టించుకోని టైం నడుస్తోంది. ఆ టైంలోంచి బ్రేక్అవుట్ అవ్వండి. మీ మంచి కోసం ఆలోచించే వాళ్ళందరికీ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన రోజు ఈరోజు. Now let us see what Cancerians have got in store for themselves. Cancerians కొంచెం లో ఫీల్ అవ్వచ్చు. నాట్ బికాస్ ఆఫ్ ఎనీ బిగ్ రీజన్, ఇట్ ఈస్ ఓన్లీ దట్ దే విష్ దేర్ వేర్ సర్టన్ పీపుల్ విత్ దెమ్ at the right time, but they are not able to be there. అలాంటి సిచ్యువేషన్ రావడానికి చాలా ఛాన్స్ ఉంది. ఏంటంటే మీతో ఎవరుంటే ఈరోజు బాగుండును అని మీరు అనుకుంటున్నారో వాళ్ళు మీ దగ్గర లేకపోవడం అనేది మీకు అలజడి ఇస్తోంది. ఆ అలజడిని కొంచెం సముదాయించుకోండి. దేర్ time or their choice of being with you is not in your control. What you can be in control of is how you feel about it. Can you be okay? It is their choice not to be with you. Can you be okay with that? Now let us see what Leo has got in store for itself. లియోకి ఈరోజు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. స్పెషలీ పిల్లల విషయాల్లో చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. కానీ మీరు తీసుకోవడంలో కూడా ఉంది కదా, ఎక్కడో పిల్లల మాటే విని వాళ్ళ చేతే కన్విన్స్ అయిపోయి మీరు సరైన డిసిషన్స్ తీసుకోవటం లేదేమో ఆలోచించుకోండి. ఎందుకంటే పిల్లలు మీరు తీసుకునే ఆప్షన్స్ తీసుకోకపోవచ్చు, మీ అవగాహనతో వాళ్ళు ఉండకపోవచ్చు, మీ అంత ఎక్స్పీరియన్సు మీ అంత నేర్పరి వాళ్ళకి లేకపోవచ్చు. వాళ్ళకి మీరు సకం అయిపోతున్నారేమో చూసుకోండి. బికాస్ ఆఫ్ దాట్ వాళ్ళు లాస్ అవుతారు, మీరు బాధపడతారు. Put your foot down and put some insistence on things and open up that communication. Take the help of someone who is convincing in such areas and you will be successful today. Now let us see what Virgo has got in store for itself. Virgo people need justice.
they are angry about something today. Are they angry about something somebody has done or said to them, or are they angry about themselves? Most of it seems to be a reflection of the self that they are seeing. ఎక్కడో మీరు మీలో ఉన్నదాన్నే బయట చూసి అలజడి పొందుతున్నారా అనేది చాలా క్లియర్గా ఆలోచించండి. టుడే ఈజ్ అ వెరీ రిఫ్లెక్షన్ అబ్జర్వింగ్ డే ఫర్ యూ. ఎక్కడ నాలో ఉన్నదే నాకు కనిపించగానే నాకు కోపం వస్తుంది అని. ఇట్ ఈస్ సెల్ఫ్ యాంగర్. యు ఆర్ యాక్చువల్లీ నాట్ యాంగ్రీ అబౌట్ సంథింగ్ అవుట్ సైడ్. Now let us see what Libra has got in store for itself. లిబ్రన్స్కి చాలా ఇంపార్టెంట్ సిగ్నల్ వచ్చింది. ఏంటంటే టేక్ ఎవ్రీథింగ్ ఇన్ టు యువర్ హ్యాండ్ అండ్ హ్యావ్ ద లీడర్షిప్ క్వాలిటీ టు లీడ్ ఇట్ అని. ఎక్కడైనా ఏదైనా సరిగ్గా జరగకపోతే ఇవాళ కొంచెం సేపు కూర్చుని కంటెంప్లేట్ చేసుకుని ట్రై టు బ్రింగ్ ఎవ్రీథింగ్ టు యువర్ హ్యాండ్. ఒకసారి మళ్ళీ అన్నీ రీహాల్ చేసుకొని ఒకసారి అన్నీ మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన రోజు ఈరోజు. పాత నుంచి కొత్త దాకా ఇవాల్టి దాకా ఏమేమి ఒక సంఘటనలో జరిగాయో, లేకపోతే ఒక బిజినెస్లో జరిగాయో, లేదా ఎనీ డిసిషన్ దట్ యూ హ్యావ్ టేకెన్ ప్రీవియస్లీ దానిలో జరిగాయో దాని మీద మళ్ళీ ఒకసారి పూర్తిగా అనలైజ్ చేసుకుని ఎలా జరిగిందో చూడాల్సిన రోజు. ప్లస్ taking some things into your hand because they are not going good when they are elsewhere. That is the day you have to spend on. Now let us see what is in store for Scorpions today. Scorpio people are little worried about something. వరీ ఏంటి అంటే నేను సరిగ్గా పర్ఫామ్ చేయగలనా లేదా, నిజంగా నేను అనుకునే ఫ్రూట్స్ నాకు వస్తాయా లేవా, నేను చేసింది కరెక్ట్గా చేసేనా లేదా, సరిగ్గా నేను దాని గురించి ఆలోచించేనా లేదా అనే భయం మీలో బయలుదేరింది. ఈ వరీ అనేది ట్రూ వరీ. ఈ వరీ ఎనర్జీని ప్రాపర్గా మళ్ళీ ప్లాన్ చేసి దాని మీద కొంచెం కన్సన్ట్రేట్ చేయడానికి ఉపయోగించుకోండి. ఈ వరీని ఇది వరీయే కదా అని పక్కన పెట్టేయద్దు. దిస్ వరీ ఈజ్ అ సిగ్నల్ దట్ యు మే నాట్ హ్యావ్ రియల్లీ డన్ యువర్ బెస్ట్ ఎట్ అ ప్లేస్. నౌ కెన్ యూ ప్లాన్ అండ్ మేక్ అ న్యూ చాయిస్ దట్ దిస్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు డూ ద బెస్ట్ ఆఫ్ మైండ్. Now let us see what is in store for Sagittarians. Sagittarians are going good, only there are some resistances in their life today. కొంత వెనక్కి లాగే సంఘటనలు జరగచ్చు. మీరు దేనికైనా పనికి వెళ్తే దాంట్లో చాలా రకాల యూటర్న్స్ కనిపించవచ్చు. ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు కానీ ఇది ఇలా కదా, కానీ అది అలా కదా అని వేరే వాళ్ళు మీ చేత యూటర్న్ చేయడానికి ప్రయత్నించవచ్చు. డు నాట్ టేక్ దోస్ యూటర్న్స్ బికాస్ ద ఎండ్ రిజల్ట్ ఈస్ గోయింగ్ టు బి ద వే యూ వాంట్. Let's see what is in store for Capricorns today. Capricornsకి ఈరోజు పాతవి ఏదైనా ఎవరైనా సజెస్ట్ చేసున్నా లేదా ఎవరైనా వచ్చి కొన్ని రిక్వెస్ట్స్ చేసున్నా వాటి మీద కొంత అటెన్షన్ ఇవ్వాల్సిన రోజు. ఎవరైనా ఏదైనా ఇలా చేస్తే బాగుంటుంది, లేకపోతే నాకు ఇలా మీరు చేస్తే బాగుంటుంది, కెన్ యూ హెల్ప్ మీ అని కానీ, లేకపోతే మన ఇద్దరం కలిసి ఇలా చేద్దామా అని కానీ, ఇలాంటి ఎవరైనా వచ్చి ఎవరైనా క్వెరీస్ చెప్పారా మీకు, వాటి మీద ఇవాళ కొంచెం అటెన్షన్ ఇవ్వండి. కొంత దాని మీద మీ క్రియేటివిటీని యూజ్ చేయండి. యూ విల్ కమ్ అప్ విత్ వండర్ఫుల్ ఐడియాస్ విచ్ విల్ టేక్ యూ ఫార్వర్డ్ ఇన్ లైఫ్ ఫర్ అ లాంగ్ టైమ్ టు కమ్. Now let us see what is in store for Aquarians. Aquariansకి
కొంత రిస్క్ టేకింగ్ అవసరం రావచ్చు ఈరోజు. అంటే కొన్ని విషయాల్లో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా రిస్క్ స్టెప్స్ తీసుకోవాల్సి వస్తుంది. డు నాట్ వరీ, యువర్ మెటిక్యులస్నెస్ అండ్ యువర్ కన్సిస్టెన్సీ ఆన్ ద సేమ్ థింగ్ ఫర్ అ లాంగ్ టైమ్ విల్ మేక్ యూ సక్సెస్ఫుల్ ఓన్లీ. ఈ రిస్క్ అనేది మిమ్మల్ని యాక్చువల్గా ఏ రకంగానూ రాంగ్ రిజల్ట్స్ మీకైతే తీసుకురాదు, మీకు ఏ రకంగానూ హామ్ చేయదు. Let us see what Pisces has got in store for itself today. Pisces వాళ్ళు సజెషన్ తీసుకోవడానికి భయపడకండి అంటుంది. హెల్ప్ తీసుకోండి. పైసీస్ వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, కానీ ఏం చేయాలో నాకు అన్నీ తెలుసు అనే నమ్మకంతో బతికేయడం చాలా రోజులు నడిచింది. కానీ ఇవాల్టి రోజు మీ ఓన్గా మీరేదో ఒకటి ఆలోచించేసి చేయడం కాదు. గో అహెడ్ అండ్ ఆస్క్ సమ్వన్ హూ నోస్ అబౌట్ ద థింగ్ అండ్ దెన్ టేక్ సజెషన్ ఫ్రమ్ దెమ్. మీ అంతటి మీరు తీసుకున్న ప్రతి డిసిషను మీకు పనికిరాదు. అప్పుడప్పుడు కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్తోనో, కొంతమంది వీళ్ళు అడ్వైజ్ ఇస్తే మంచిది అని అనుకునే అలాంటి వాళ్ళ దగ్గరకో వెళ్ళి కూర్చుని డిస్కస్ చేసి ఓపెన్గా వాళ్ళతో వాళ్ళ నుంచి ఒక సజెషన్ని తీసుకుని దానికి ఫాలో అవుతే ఇవాళ రోజు మీకు చాలా మంచిది. హ్యావ్ అ వండర్ఫుల్ డే ఆల్ ఆఫ్ యూ, అండ్ ఐల్ మీట్ యూ సూన్ టుమారో అగైన్.